చిన్న మాట. దైవజనులు శాలేమన్న సిమెంట్ బ్రిక్స్ వ్యాపారం స్టార్ట్ చేశాడు. ఏం వ్యాపారం తెలుసా? సిమెంట్ బ్రిక్స్ అంటే తెలుసుగా. స్టార్ట్ చేశాడు. మంచిగా సాగుతూ ఉంది వ్యాపారం, మంచిగా సాగుతూ ఉంది. రోజుకి 2-3 వేలు వస్తున్నాయి డబ్బులు. అప్పట్లోనే పాస్టర్ గారు అనుకున్నాడు, అబ్బా దేవుడు నన్ను దీవించాడు, దేవుడు నాకున్న కష్టాలు మొత్తం గట్టెక్కిస్తున్నాడు, చిన్నగా నేను చేసిన వ్యాపారం సక్సెస్ అయింది అనుకొని ఆయన ప్రశాంతంగా ఉంటే ఈలో ప్రభు వచ్చాడు. వచ్చి, అయ్యా శాలేము, ఇప్పుడు దాకా పని చేసావు కదా, ఇక నుంచి నువ్వు నా పని చేయాలి, నువ్వు నా పని చేయాలి. ఇదిగో ఆ వ్యాపారాన్ని వదిలిపెట్టి రా, నిన్ను అనేక జనాలకు ఆశీర్వాదకరంగా మారుస్తాను, నిన్ను నా పాత్రగా చేసి వాడుకుంటా, దాన్ని వదిలిపెట్టి రా అంటే దైవజనులు, ప్రభువా ఇప్పుడైనా స్టార్ట్ చేసింది, రోజుకి 2 వేలు వస్తున్నాయి, అసలు ఇంత దీవించిందని నువ్వు ఇప్పుడు రమ్మంటున్నావు నువ్వు? అట్ట కాదయ్యా, ఇంకొంచెం సమకూర్చుకొని, ఇంకొంచెం బాగా సంపాదించుకొని, మంచిగా ఓ 2 స్టేర్లు బిల్డింగ్ కట్టుకొని, ఎన్ని స్టేర్లు? 2 స్టేర్లు బిల్డింగ్ కట్టుకొని అప్పులు మొత్తం తీర్చేసుకొని అప్పుడు వస్తానయ్యా అన్నాడు. ఆహా అంటే రావు నువ్వు? కాదేవా, కొంచెం ఇప్పుడే కదా అంటే ఇంకేం చేశాడు? ఆ తర్వాతనే ఆ నెక్స్ట్ వీకే ఈయన ఎంతైతే వచ్చినాయో, ఎంత డబ్బులు అయితే ఉన్నాయో, ఒక రోజులో మొత్తం పోయినాయి. ఒకటే రోజులో మొత్తం అవుట్. ఇదేందిరా ఆశ్చర్యం ఏంటంటే, పోవటంతో పాటు మళ్ళీ ఈయనకే ఇంకొంచెం అప్పు అయింది. ఇంకొచ్చాడు ప్రభు దగ్గరికి, అయ్యా అర్థమైంది, నా తప్పు నాకు తెలిసింది, ఇప్పుడు ఏం చేయమంటావు? పో సిమెంట్ బ్రిక్స్ చేసుకోపో. అట్టొద్దయ్యా, ఏం చేయమంటావు చెప్పు, నువ్వు చెప్పింది చేస్తా, చెప్పు ఏం చేయమంటావు? ఇదిగో నీ వృత్తి వదిలిపెట్టి దేవుని నా సేవలోకి రా అని చెప్పినప్పుడు, అయ్యా నా దగ్గర డబ్బు లేదు, నా దగ్గర ఏమీ లేదు, ఉన్నది కూడా పోయిందయ్యా, ఈరోజు నేను ఏమీ లేని వాడిని అయిపోయాను, ఇదిగో నీకు ఏమీ లేకపోయినా నేను ఉన్నా, నేను చూసుకుంటా, నువ్వు అడుగే అని చెప్పినప్పుడు ఆ మాట తీసుకొని దేవుని సేవలోకి వచ్చాడు. చాలా దారుణమైన పరిస్థితి, చాలా కష్టాలు, తినటానికి తిండి లేని పరిస్థితి. 5 రూపాయలు పెట్టి కొట్లో పచ్చడి తెచ్చుకొని ఆ పచ్చడి తిన్న రోజులు ఉన్నాయి. కొన్నిసార్లు పస్తులతో నీళ్లు తాగి నిద్రపోయిన రోజులు ఉన్నాయి. ఎందుకు ఇన్ని కష్టాలు దేవుడి భక్తుడికి? మరి ఆయనకు దీవించవచ్చుగా, ఆయన ఆశీర్వదించవచ్చుగా. కాదు, అనేక మందికి ఆయనను వెలుగా చేయటం కోసం, అనేక మందికి రక్షణ కలిగించటం కోసం ఆ తుఫానుని, ఆ శ్రమలను అన్న జీవితంలోకి అనుమతించింది దేవుడే. ఎందుకన్నా తెలుసా? ఆ శ్రమల సుడిగుండాల నుంచి ఒక అగ్నిలాగా, దేవుని చేతుల్లో అద్భుతమైన పాత్రలాగా ఆ రోజు దేవుడు తన దాసుని వాడుకున్నాడు, చెక్కుకున్నాడు. ఆ తర్వాత ఆయనను దీవించి ఈరోజు లక్షలాది మందికి ఆశీర్వాదకరంగా మార్చాడు. ఆశీర్వాదకరంగా జీవితం మారిపోయింది. ఈరోజు గొప్పగా చెప్పుకుంటాం మా పాస్టర్ గారు శాలేం రాజన్న అని. ఒకప్పుడు ఆయన ఎవరో తెలియదు, ఊరి పేరు చెప్పుకోవాలంటేనే తలదించుకొని పోయే పరిస్థితి. ఈరోజు ఏం చెప్తారు? బయటికి వెళ్తే, ఎక్కడి నుంచి మీరు? మాది తండ్రి సన్నిధి, మా పాస్టర్ గారు, మా ఆత్మీయ తండ్రి శాలేం రాజన్న అని గొప్పగా చెప్పుకుంటారు లేదా? మరి ఎట్లా వచ్చింది ఆ కృప? ఆయన ఏ శ్రమ పడకుండా వచ్చిందా? ఆయన ఏ కష్టం పడకుండా వచ్చిందా? ఈరోజు నీ జీవితంలోకి దేవుడు అనుమతించిన శ్రమలు కూడా తర్వాత నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాయి, దీవించబోతున్నాడు. ఇంకా అది ఏ రీతిలో నేను చెప్పలేను. ఈరోజు నీ ఇంటిలో నీకు తినటానికి లేకపోయి ఉండొచ్చు, కానీ 10 మందికి నీ ద్వారా పెట్టే రోజు ఉందయ్యా. 10 మందికి నీ ద్వారా నువ్వు పెట్టే రోజు ఉంది. ఓ రోజు అర్ధరాత్రి పూట ఇంట్లో తినడానికి బియ్యం లేవు, బియ్యం అంతా అయిపోయింది. చేతిలో 20 రూపాయలు ఉంటే, సేవలోనే 20 రూపాయలు, రోడ్డు దగ్గర కళ్యాణ్ హోటల్ ఉంటే ఆ హోటల్లోనికి వెళ్ళి, అప్పట్లో ఫుల్ ప్యాక్ అంటేనేమో 50 రూపాయలు, హాఫ్ అంటే 20 రూపాయలు, హాఫ్ పొట్లం తీసుకొని ఇంటికి వచ్చాడు పాస్టర్ గారు. ఆ పొట్లం తెరిస్తే అందులో నాకు, నా తమ్మునికి సరిపోయి అంతే ఉంది. మా ఇద్దరికి మా అమ్మ అది కలిపి మా ఇద్దరికి పెట్టేసింది, మేము తినేసాం. వాళ్ళిద్దరూ మాత్రం నీళ్లు తాగి నిద్రపోయారు. ఆ రోజు
వాళ్ళిద్దరు ఆలోచించుకున్నారు. ఆయన ఆలోచించుకున్నాడు, ఏంటి ఈ పరిస్థితి దేవా, నా బిడ్డలకు కూడా కడుపు నిండా అన్నం పెట్టలేని పరిస్థితి ఏందయ్యా నాకు, ఏంటి దేవా నాకు ఈ శ్రమలో అంటే దేవుడు చెప్తున్నాడు, ఈరోజు నీ బిడ్డలకు కూడా పెట్టుకోలేనని ఏడుస్తున్నావు కదా, ఓ రోజు ఉంది, నీ చేతిని దీవించబోయే రోజు ఉంది, నువ్వు నా పని చేయి, లక్ష్య పెట్టబాకు వీటిని వేటిని, నన్ను చూడు అని ఆ రాత్రి వేళ ఆ మాట తీసుకున్న దైవజనుడు విశ్వాసం ఉంచి తన ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించాడు. ప్రతిరోజు ప్రతి వీధిలోకి వెళ్ళి యేసు ప్రభువుని నమ్ముకోండి అని ప్రకటించడం ప్రారంభించాడు. ఆ కష్టాన్ని చూసిన నా దేవుడు, ఆ శ్రమను చూసిన నా దేవుడు ఈరోజు ఇద్దరికి కాదు, మన మీటింగ్స్లో ఇంచుమించుగా 4 రోజుల్లో 3 లక్షల మంది ఆహారం తిన్నారు. కడుపు నిండా తిన్నారు. ఎలా సాధ్యం ఇది? నా దేవుడు తలుచుకుంటే సాధ్యం, నా దేవుడు తలుచుకుంటే సాధ్యం. ఈరోజు యోనా వాళ్ళని తిట్టుకున్నా కానీ చెప్పనా, యోనాను వాళ్ళు గొప్పగా పొగుడుతారు. కొంచెం డిలే తగ్గించిన ఆయన యోనాని గొప్పగా పొగుడుతారు. ఏమైనా తెలుసా, అయ్యా ఆ యెహోవా భక్తుడు ఎవరో వచ్చారు ఒక ఆయన యోనా అని, ఆయన వల్ల మేము బ్రతికిపోయాం. ఆయన్ని ఎంత పొగుడుతున్నారు యోనాకు తెలియదు. యోనా మాత్రం తిట్టుకుంటా ఉన్నారు వాళ్ళని. ఎందుకని? పాపం తన జాతిని పాడు చేశారు కదా, చంపారు కదా, ఆ కోపం తిట్టుకుంటున్నారు. కానీ యోనాని గురించి, యోనా దేవుని గురించి ఆ నినవే ప్రజలు గొప్పగా చెప్పుకుంటున్నారు. అలాగే నిన్ను దూషించిన వారే, నిన్ను తృణీకరించిన వాళ్ళే, అవమానించిన వాళ్ళే నీ గురించి గొప్పగా చెప్పుకునే రోజు ఉంటుంది. నీ బ్రతుకెందుకురా అని తిట్టినోళ్ళు, ఆ అబ్బాయి ఎవరనుకున్నావు, ఆ అమ్మాయి ఎవరనుకున్నావు, మా తమ్ముడే, మా అన్నయ్యనే, నేను చూసి చెప్తున్నాను. అలాంటి రోజును నీకు ఇవ్వటానికి కొన్ని శ్రమలు ఆయనే అనుమతించాడు. కానీ ఒకటి చెప్పనా, ఆ శ్రమల నుండి నిన్ను కాపాడేది కూడా నా దేవుడే. ఇంకా గొప్ప విషయం చెప్పాలి అంటే, నిన్ను కాపాడుతున్న సంగతి కూడా నీకు తెలియదు. ఏంటి? నిన్ను కాపాడుతున్న సంగతి కూడా నీకు తెలియదు. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావు, దేవా నాకేందయ్యా ఈ శ్రమలో, నాకేంది బాధలేంది, కష్టాలేంది, నీకు తెలియదు నీవు ఆయన చేతిలో సురక్షితంగా ఉన్నావని. యోనా ఏడున్నాడండి చెప్పండి అమ్మా, ఏడున్నాడు? యోనా ఏమని ప్రార్థన చేశాడు చూడండి, ఒక్కసారి తీయండి అమ్మా. యోనా గ్రంథం తీయండి, నేను చెప్పిన వచనం చదవండి. రెండవ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆ మత్స్యమ గడుపులో నుండి యోనా యెహోవాకు ఇలాగ ప్రార్థించాను. ఏం చేస్తున్నాడు ప్రార్థన చూడండి. నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నీ తరంగములను నీ కరుళ్ళును నన్ను కప్పి ఉన్నవి. చూడండి ఏమంటున్నాడు, నన్ను కాపాడావు, అదంతా ఓకే, కానీ నేనేంది ఏడున్నా, నేను ఏడున్నానయ్యా, సముద్రంలో పడేసి నన్ను తీసుకొచ్చి. మన ప్రార్థనలు అట్లుంటాయి. ఆల్రెడీ కాపాడాడు, తీసుకొచ్చి తిమింగలం కడుపులో పెట్టాడు. పాపం ఆయనకన్నా లోపల చేపలో ఉంటాయేమో, ఎందుకంటే తిమింగలం అంటే చిన్నదా. ఈ మందిరం చూశారు కదా, ఈ మందిరం ఇట్లాంటి మందిరం ఇంకోటి వేస్తే అంత ఉంటుంది తిమింగలం. ఎప్పుడైనా చూశారా? నేను చూశాను. అంటే అంత పద్ధతి చూడలేదు కానీ ఓ మోస్తరు సైజు తిమింగలాన్ని చూశా. అప్పుడే సముద్రంలో నుంచి పట్టుకొని వస్తున్నారు. అది ఎంత బాగుంది, ఆ గోడ దగ్గర నుంచి ఆడ దాకుంది ఆ తిమింగలం. చూసి వామ్మో ఎంత పెద్ద చేప అంటే వాళ్ళు అంటున్నారు, ఇదే చిన్న చేప ఇది అంటున్నారు జాలర్లు. ఎంత ఉండవచ్చు అంటే, ఎంత ఉండేది ఏంది, 10 మంది పడతారు కడుపులో అని చెప్పి అన్నాడు జాలరే. అప్పుడు నాకు అర్థమైంది, యోనాను కాపాడటానికి దేవుడు ఎంత ప్రొటెక్షన్ ఏర్పాటు చేశాడు అని. మనకు అనిపించిద్ది మన ఉపద్రవంలో ఉన్నాము, శ్రమల్లో ఉన్నాం, కష్టాల్లో ఉన్నాం, బాధల్లో ఉన్నామని, మన చుట్టూరు ఉన్న పరిస్థితిని బట్టి. కానీ ఆయన నవ్వుకుంటాడు. ఎందుకని తెలుసా? నువ్వు ఉంది ఆయన చేతిలో. ఏడున్నావు నువ్వు? ఆయన చేతిలో. చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. అరే పుట్టుడా, నువ్వు ఇట్రారా, బ్లూ షర్ట్ ఇట్రారా, ఇట్రారా, నువ్వు లే అన్న, ఏమైందనలే, ఆయన పట్టుకో, వాడు చేయి పట్టుకో, అటు చూడు, ఆ వైపు చూడు,
అక్కడ కాదు, మామూలుగా చేయి పట్టుకో చాలు, అరిచేయి పట్టుకో. వాళ్ళిద్దరం చూస్తున్నారా? ఇప్పుడు వాళ్ళిద్దరూ నడుచుకుంటూ వెళ్తుంటే కుక్క ఎదురు వచ్చింది. ఏం ఎదురు వచ్చిందండి? ఒక కుక్క ఎదురు వచ్చింది, పిచ్చి కుక్క. ఆవిడ చూసి అంటూనే భయపడుతున్నాడు. వామ్మ కుక్క వచ్చింది, ఏమన్నా చేసిద్దేమో, కరిసిద్దేమో అని భయపడతా ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి అండి, ఆడిని కుక్క ఏమన్నా చేసిద్దా? ఎందుకు చేయదు? పక్కన ఎవరున్నారు? కుక్క వచ్చి దాడి చేయబోతాంటే ఎవరుకుంటాడా? దా కరువు అని చెప్పి అంటాడా? అంటే అప్పుడు మీరేమంటారు? మైండ్ పోయిందా నీకు? విషయం పట్టిందా నీకు? పెద్దోళ్ళలాగా ఉన్నావు నువ్వు, కాపాడుకోకుండా పిల్లవాడిని అంటామా? కానీ ఈడి భయం ఏంది? కుక్క నన్ను ఆడా కరిసిద్దాం వీడు భయపడతా ఉంటాడు. వీడికి తెలియదు ఆ పట్టుకున్నాడు దాన్ని అవసరమైతే దాన్ని చంపేస్తాడని. అవునా కాదా? అట్లానే ప్రభువు కూడా నీ హస్తాన్ని నా హస్తాన్ని ఎల్లప్పుడూ రాత్రి నువ్వు పోతున్నా కూడా నిన్ను ఆయన పట్టుకొనే ఉన్నాడు. నువ్వు భయపడుతున్నావు, నువ్వు దిగులు పడుతున్నావు అంతే. నువ్వు నెమ్మది లేకుండా ఉన్నావు ఎదురు కుక్కను చూసుకొని. కుక్క అంటే శ్రమ అనుకోండి, మీరు ఆ శ్రమను చూసుకొని నువ్వు భయపడుతున్నావు తప్పితే ఆయన భయపడలా. నువ్వు ఏం లేదు, తెలివైన పిల్లోడైతే ఏం చేస్తాడు అనుకోండి తెలుసా? వెంటనే ఎగిరి ఆయన ఒళ్ళో పడతాడు. ఎడబడతాడు వెంటనే. తండ్రి అనుకోండి, ఈ పిల్లోడు గుర్తించాడు అనుకోండి, నానా ఎత్తుకో నానా అంటే వెంటనే తండ్రి ఏం చేస్తాడు? ఎత్తుకుంటాడు. తెలివైన పిల్లోడు అట్లా తండ్రి మీద ఆధారపడతాడు. అట్లాగే తెలివైన క్రైస్తవుడు తన శ్రమలో దేవుని మీద ఆధారపడతాడు, దేవుని మీద విశ్వాసం ఉంచుతాడు. శ్రమను చూడ్డు, కష్టాన్ని చూడ్డు, బాధను చూడ్డు. అన్యుడికి నిరీక్షణ లేదు, యేసుప్రభు నమ్ముకోనోడికి నిరీక్షణ లేదు. మనోళ్ళు ఏమన్నారండి? ఎవడు కర్మ వాడు మోయాలి, ఎవడు పాపం వాడు మోయాల్సిందే అన్నారు మనోళ్ళు. ఎంతమంది? 33,33,33,333 మంది దేవీ దేవతలు ఉన్నారు మనకి. వాళ్ళు మొత్తం కలిసి చెప్పిన మాట ఏంటంటే, నీ కర్మ నువ్వే మోయాలి నాయన అని చెప్పి అన్నారు. కానీ మన కర్మను మోసి మనల్ని బాగు చేయటానికి భూమి మీదకి వచ్చిన వాడు నజరేయుడైన యేసు క్రీస్తు ఒక్కడే. యోనాకి తెలియదు ఆల్రెడీ యోనా సేవ్ అయ్యాడని. పాపం యోనా మాత్రం, అయ్యా అయిపోయింది నా జీవితం, సస్తానా నేను, అయిపోయింది. దేవుడు నవ్వుకుంటా ఉన్నాడు, నీ దుంపదగా యోనా, నువ్వు ఆల్రెడీ సేవ్ అయ్యావు యోనా, నువ్వు నా కనుదృష్టిలో ఉన్నావు. ఒక చిన్న విషయం చెప్పి నేను ముగిస్తాను. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తారా? ఎందుకు ముగిస్తాను? అందుక కరోనా టైంలో కిరణ్ పాస్టర్ గారు విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో క్రిటికల్ పొజిషన్లో ఉన్నాడు. అంటే ఆయనకు ఒంగోలు నుంచి బ్లడ్ తీసుకుని వెళ్ళి ఇచ్చాం మేము. అయితే వాళ్ళు ఏం చేశారంటే, ఆయన ఉన్న వార్డులోకి మమ్మల్ని తీసుకొని వెళ్ళకుండా బయటే ఉంచారు. నాకు కాలక్షేపం చేయాలని చెప్పి ఏం అర్థం కాక ఓ హాస్పిటల్ వార్డులోకి వెళ్ళానండి. జాగ్రత్తగా వినండి. ఓ హాస్పిటల్ వార్డులోకి వెళ్ళాను. హాస్పిటల్ వార్డులోకి వెళ్తే కిటికీ దగ్గర నేను ఉన్నాను. ఆ కిటికీ లోపల ఇంచుమించుగా ఒక 10-15 బెడ్లు ఉన్నాయి. కరోనా టైం కదా, తక్కువ మంది, ఒక 3-4 ఉన్నారు. వాళ్ళు ఆ చివర ఉన్నారు. ఈ చివరేమో ఓ 35 నుంచి ఒక 40 ఏళ్ళు ఆ మధ్యలో ఉండొచ్చు అతని వయసు. అతను మంచం మీద, అంటే ఆ బెడ్ మీద పడుకొని ఉన్నాడు. కాళ్ళు చేతులు, బహుశా యాక్సిడెంట్ అయిందేమో, కాళ్ళు చేతులు అన్నీ కట్లేసి ఉన్నాయి. చాలా దారుణంగా ఉన్నాడు, చాలా దారుణమైన పరిస్థితుల్లో అతను ఉన్నాడు. అతను పడుకున్నాడు. అతని పక్క మంచం మీద వాళ్ళ అబ్బాయి కూడా పడుకొని నిద్రపోతున్నాడు. వాడికి ఉంటే ఒక 2 ఏళ్ళు ఏమో ఉంటాయి. అయితే ఈయన పడుకొని ఉన్నాడు. మధ్యాహ్నం పూట కదా, ఆ చిన్నోడు లేచాడు ఆకలేసి. వాళ్ళు లేచి ఆ మంచం దిగి చిన్నగా నాన్న దగ్గరికి వచ్చాడు. మరి వాళ్ళమ్మ బహుశా చనిపోయిందేమో, అతనితో పాటు వాళ్ళ నాన్నమ్మ వచ్చింది. ఆమె తినటానికని చెప్పి కిందకి వెళ్ళిపోయింది. పిల్లోడు నిద్రపోతున్నాడు కదా, వాడు లెగవళ్ళే అని చెప్పని ఆమె కిందకు వచ్చేసింది అంటే తినటానికి. ఈలోపు ఆయన నిద్రపోతూ ఉన్నాడు. వాడు నిద్ర లేచి ఆ మంచం దిగి తండ్రి దగ్గరికి వచ్చి తండ్రి చేయబట్టుకొని చేయూపుతా నానా 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 అని చెప్పాను. వాడు ఏడుస్తూ ఉన్నాడు. ఈ తండ్రి నిద్ర లేచాడు. అర్థమైంది.
ఆ పక్కనే అతనికి ఆ మంచం ఉంది కదా, ఆ మంచానికి దగ్గరలోనే ఒక చిన్న టేబుల్ లాంటిది ఉంది. దాని మీద బ్రెడ్ అను కాయలు ఉన్నాయి. ఆ తండ్రి ఏం చేశాడంటే కొంచెం కష్టంగా ఉన్నా సరే ఈ చేతిని అట్లా వెనక్కి చాపి ఆ బ్రెడ్ తీసుకొని నోటితో దాన్ని చింపి ఆ బ్రెడ్ని ఆ పిల్లోడికి ఇచ్చాడు. ఆ పిల్లోడు ఆ బ్రెడ్ తీసుకొని తింటా ఉన్నాడు. ఈ తండ్రి నిద్రపోవాల, ఆయన్ని చూస్తా, ఆయన్ని ఆడిస్తా, ఆయన నవ్విస్తూ ఉన్నాడు. వాడు తిన్నాడు. తింటం అయిపోయింది. వాడికి అలవాటు ఏంటంటే నిద్రపోవాలంటే తండ్రి గుండెల మీద పడుకుంటే నిద్ర వచ్చిద్దంట. ఇంక వాడు ఏం చేశాడు, తిన్నాడు, కాసేపు అటు ఇటు తిరిగాడు. ఇంకా తండ్రి దగ్గరకు వచ్చి చేతులు చాచి నాన్న అని చెప్పి మళ్ళీ ఏడుస్తున్నాడు వాడు. ఈ తండ్రి చూసి అటు ఇటు చూశాడు. నర్సులు ఎవరు లేరు అక్కడ. నేను చూస్తూ ఉన్నా, ఆ మాదిరి కిటికీ ఉంటుంది, నేను అక్కడ నుంచొని చూస్తూ ఉంటే ఇక్కడ ఆ తండ్రి కొడుకులు ఇద్దరు ఉన్నారు. ఆ కొడుకు తండ్రిని పట్టుకొని లాగుతూ ఉన్నాడు. ఇంకా ఈయన అటు ఇటు చూసి నర్సులు ఎవరు లేకపోయేసరికి ఈ చిన్నోడిని చెప్పే కదా, దేహం అంతా కట్లు కట్టారు, చాలా మేజర్ యాక్సిడెంట్ అయిందని చెప్పే కదా, తలకు కూడా కట్టు కట్టారని చెప్పారు. ఇంకా ఇబ్బందిగా ఉన్నా సరే ఈ చేత్తో ఆ చిన్నోడిని పట్టుకొని లేపుతున్నాడు. ఒకవైపు చూస్తే అతను ఆ ప్రెజర్ ఇవ్వటం వల్ల ఇటువైపు రక్తం వస్తూ ఉంది. ఆ రక్తం బొడ్డోడికి తెలియదు కదా రక్తం వస్తే ప్రమాదం అని. వాడేమో తండ్రి ఎత్తుకుంటున్నాడు అని చెప్పని తండ్రికి సపోర్ట్ ఇస్తున్నాడు. ఈ తండ్రి ఏమో ఆ రక్తం వస్తూ ఉన్నా కూడా ఒకవైపు వాడిని ఎత్తుకొని పైన పెట్టుకొని తన పైన అట్లా పడుకోబెట్టుకున్నాడు. ఆడి మీద చేయి పెట్టి కొడతా ఉంటే కాసేపు పడుకున్నాడు. ఈ లోపు నర్సు అట్లా నడుచుకుంటా వెళ్తే నేను పిలిచాను నర్సుని, అమ్మా మేడం అతనికి బ్లడ్ వస్తూ ఉంది అంటే ఆమె లోపలికి వచ్చింది. చూస్తే ఆడు పైన పనుకొని ఉన్నాడు. ఒకవైపు ఇతనికి రక్తం వస్తూ ఉంది, నొప్పిని భరిస్తూ ఉన్నాడు. ఆ భరిస్తా కూడా ఆడు నిద్రపుచ్చుతూ ఉన్నాడు. వచ్చింది, యా నీకు బుద్ధి లేదా? నీకు అయింది పెద్ద ప్రమాదం, మేజర్ యాక్సిడెంట్ అయితే ఒకవైపు రక్తం వస్తూ ఉంటే వాడిని తెచ్చి పైన వేసుకొని పనుకోబెట్టుకుంటావు, మైండ్ పోయింది ఏంది, బతకాల నాచలేదు నీకు అని చెప్పని ఆమె కాటన్ తీసుకొని ఆ రక్తాన్ని వస్తూ ఉంటే క్లీన్ చేస్తూ ఉంటే ఆడిని తీయబోతే వాడు అంటే నేను మళ్ళీ గొక్కబట్టి ఏడుపు స్టార్ట్ చేయబోయాడు. వెంటనే అమ్మ వాడిని తీయబాకమ్మ అని పనుకోబెట్టుకొని వాడు నాకు లేక పుట్టాడమ్మా. ఆడు పుట్టగానే వాళ్ళ అమ్మ చనిపోయింది. ఆడికి తల్లి నేనే, తండ్రి నేనే, అన్నీ నేనే. ఆడు నా మీద పనుకోకపోతే వాడికి నిద్ర రాదు. పనుకొని పర్లేదమ్మా నేను భరిస్తాను, నువ్వు క్లీన్ చేయి అని చెప్పని ఆ తండ్రి ఆమె క్లీన్ చేస్తూ ఉంటే ఒకవైపు వాడిని పెట్టుకొని వాడిని చూసుకుంటా ఉన్నాడు. నాకు అది చూడగానే పక్కేళ్ళు ఏడుపు వచ్చేసింది నాకు. ఎందుకని తెలుసా, మన తండ్రి అయిన యేసయ్య కూడా, మన ప్రాణప్రియుడు కూడా ఒకవైపు నువ్వు ఆకలి అన్నప్పుడు, కష్టం అన్నప్పుడు నీకు సాయం చేస్తా, ఒకవైపు ప్రతిరోజు నువ్వు నేను చేసే పాపాలు క్షమిస్తా వస్తున్నాడు. నీ కోసం ప్రతిరోజు రక్తాన్ని గారుస్తా వస్తున్నాడు. నువ్వు దేవా నాకు కష్టం వచ్చింది అన్నప్పుడు నీ కష్టాన్ని కూడా తీరుస్తున్నాడు ఆయన, నీ బాధను కూడా తీరుస్తున్నాడు ఆయన. మరోవైపు నీకున్న ఆ శాపాన్ని కూడా తొలగించడానికి తన రక్తాన్ని గారుస్తా ఉన్నాడు నజరేయుడైన యేసుక్రీస్తు. ఎవరు చేస్తారండి ఇంత త్యాగం మన కోసం? ఆ భూ సంబంధమైన తండ్రి ఒకరోజు అటువంటి పని చేస్తేనే నాకు కన్నీళ్ళు ఆగలా, ఒకరోజు ఆ పని చేస్తే నాకు కన్నీళ్ళు ఆగలా. కానీ నా దేవుడు, నా తండ్రి, నా యేసయ్య ప్రతిరోజు ఎన్ని తప్పులు చేస్తామండి, ఎన్ని తప్పులు చేస్తాం, అబద్ధాలు మాట్లాడతాము, మోసం చేస్తాము, నాశనమైన క్రియలన్నీ చేస్తాము. ఆదివారం పొట్టొచ్చి బలలో చేయి వేసి దేవా నా పాపాలు క్షమించు అన్నప్పుడు ఆయన అమ్మా క్షమించాలా, సరే బిడ్డ క్షమిస్తాను అని ఒకవైపు మన తప్పులన్నిటిని క్షమించి మన కోసం తన రక్తాన్ని చిందిస్తూనే నువ్వు మళ్ళీ ప్రార్థన చేస్తావుగా, దేవా నాకు అప్పులున్నాయి, దేవా నాకు ఇబ్బందులు ఉన్నాయా, అప్పులున్నాయా బిడ్డ, ఇంకా ఏమున్నాయి, దేవా నాకు ఏడుపు వస్తుందయ్యా, నాకు కష్టం ఉందయ్యా, ఏం భయపడక నేనున్నాగా, నేను చూసుకుంటాగా అని ఒక చేతిని నీకు సహాయం చేస్తూ ఒకవైపు తన ప్రాణమును అర్పించే దేవుడు నజరేయుడైన యేసు. ఏ దేవుడు చెయ్యని త్యాగం నజరేయుడైన యేసు చేసి నీతో మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా, ఇదిగో నీ కోసం నేను ఇంత చేస్తున్నా కదా, నీ జీవితాన్ని నా చేతులకు అప్పజెప్పు,
వస్తున్న ఈ శ్రమలు చూసి కలవరపడకు, వాటి ద్వారా నీకు మేలే చేయటానికి నేను పూనుకున్నాను అని నా యేసు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు యవనస్తురాలా, జీవితాన్ని ప్రభువుకు అంకితం చేయటానికి పూనుకోండి. నీ జీవితంలో శ్రమలు ఎన్నో రావచ్చు, కష్టాలు ఎన్నో రావచ్చు, తృణీకారాలు, నిందలు, ఇబ్బందులు ఎన్నైనా రావచ్చు. కానీ ఒకటి చెప్తాను, వాటన్నిటి ద్వారా అనేక లక్షల మందికి నిన్ను వెలుగుగా చేయబోతున్నాడు యేసు. భరించు భరించు భరించు, ప్రతి ఒక్క మాటను భరించు. తిట్టినా భరించు, దూషించినా భరించు, హింసించినా భరించు. నీ కష్టమును చూసి, నీ తెగింపును చూసి, నీ విశ్వాసాన్ని చూసి ఓ రోజు ఎవ్వరికి అందనంత స్థాయిలో నిన్ను నా దేవుడు పెడతాడు. నీ కష్టాన్ని, శాపాన్ని అన్నిటినీ ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు నా యేసు. యోనా ఆ తుఫానును ఎదుర్కొనకపోయినట్లయితే తర్షీషుకి వెళ్ళిపోయేవాడు. 1,20,000 పై చిలుకున్న జనం నశించిపోయేవాళ్ళు. యోనా మార్పు కోసం, యోనా వాళ్ళ బ్రతుకుల్లో వెలుగు నింపటం కోసం యోనా జీవితంలోకి తుఫాను వచ్చినట్లే ఈరోజు అన్యులను దేవుని సన్నిధికి చేర్చడానికే కొన్ని శ్రమలు అనుమతిస్తున్నాడు. వాటి ద్వారానే నిన్ను సంపూర్ణిగా చేసి నీ ద్వారా అనేక మందికి రక్షణ కలిగిస్తాడు నా యేసు. ఈరోజు ఇక్కడికి ఎంతమంది వచ్చారో నాకు తెలియదు, కానీ ఎంతమంది దేవుని పని కోసం పూనుకోబోతున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఇంకా ఇక్కడ ఉన్న వారిలో ఎవరికైనా రక్షణ లేకపోతే, ఇదిగో ఏ దేవుడు, ఏ దేవత చెయ్యని త్యాగం నా యేసు చేశాడు. ఏ దేవుడు, దేవత చెయ్యని త్యాగం నా యేసు చేశాడు. ఒకవైపు నీ కష్టమును చూశాడు, ఒకవైపు నీ శాపమును చూశాడు. వాటన్నిటిని తొలగించడానికే నీ కొరకే కేవలం నీ కొరకే ఈ భూమి మీదకి నరావతారిగా ఉదయించి నీ కొరకు ప్రారంభపెట్టిన వాడు నజరేయుడైన యేసు. కాబట్టి శ్రమలను చూసి భయపడకుండా ధైర్యంగా ఉండండి. యేసు నాకు ఉన్నాడు అనే ధైర్యంతో నీవుండు. ఏదైనా సరే ఆయన చూసుకుంటాడు. జీవితం సాగిపోతూ ఉంది, ఆత్మీయ జీవితం. సాతాను సుడిగాలి రేపాడు, భయపడిపోతా ఉన్నా, ఆందోళన చెందుతా ఉన్నా. కానీ నాకు తెలియకపోయినే ఆ సమయంలో నా ఎదుటే నా దేవుడు ఉన్నాడు అని, నా ఎదుటే ఉన్నావా అని ధైర్యంగా పాడుతున్నాడు ఆ భక్తుడు. అందుకనే అన్ని లక్షల మందికి వెలుగుగా మార్చాడు దేవుడు. ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీవు కూడా ఇటువంటి విశ్వాసం దేవుని మీద ఉంచగలిగితే, శ్రమలు చూసి భయపడకుండా ధైర్యంగా వాటిని ఎదుర్కొనే దమ్ము, శక్తి, ధైర్యం, ఆ తెగింపు నీకుంటే, ఇదిగో నీ జీవితాన్ని కూడా వారి జీవితంలాగా, మా జీవితంలాగా మార్చడానికి నా దేవుడు సమర్థుడు. అది స్త్రీ అయినా పురుషుడైనా. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచు, నమ్మకం ఉంచు. శ్రమలు చూసి భయపడకుండా దీని ద్వారా నేను దేవుణ్ణి మరింత దగ్గరగా వెళ్ళాలి అనుకొని ఆయన వద్దకు వచ్చావంటే, ఇదిగో 10 మందికి కాదు, నేను ఏదో మామూలు సరదా కన్నా 10 మందికి కాదు, నీ ద్వారా 10,000 మందికి ఆశీర్వాదాన్ని ఇస్తాడు దేవుడు. అది దేవుడి మాటలను మన జీవితంలో ఫలింపజేయును గాక. అందరూ మోకాళ్ళ మీదకి వద్దాం. ఈరోజు ప్రభువునితో మాట్లాడాడు. ఇంకా ఇక్కడ ఎంతమంది దేవునికి అవిధేయమైన క్రియలు చేస్తూ ఇంట్లోకి శాపాన్ని తెచ్చిపెట్టుకున్నారో నాకు తెలియదు. ఈరోజు ఎంతమంది 10 మందిని మోసం చేసి డబ్బులు సంపాదిద్దామనుకుంటున్నారో నాకు తెలియదు. ఈరోజు ప్రభువుతో నీతో మాట్లాడుతున్నాడు. నీకున్న దాంతోనే సంతృప్తిగా బ్రతుకు, అదే నీకు ఆశీర్వాదం అని ప్రభు మాట్లాడుతున్నాడు. శాపగ్రస్తమైన వాటిని ఇంట్లో తెచ్చిపెట్టుకున్నంత మాత్రాన దీవెన వచ్చిద్దేమో అనుకుంటున్నావేమో. లేదు, శాపాన్ని చూస్తావు. నీ ఇంటిలోకి ప్రభువు రావాలి. నీ ఇంటిలో సినిమాలు, సీరియల్స్ కాదు, ప్రార్థన 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 వినపడాలి. ప్రభు స్తుతి వినిపించాలి. ఈరోజు కొన్ని ఇళ్లల్లో క్రైస్తవులు అని చెప్పుకుంటున్న ఇళ్లలో సినిమా పాటలు వినిపిస్తున్నాయి. కొన్ని ఇళ్లలో పిచ్చాపాటి ముచ్చట్లు వినిపిస్తున్నాయి. కొన్ని ఇళ్లలో వాస్తు సిద్ధాంతాలు, ఆచారాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ చేస్తూ దీవెన కోరుకుంటున్నావా? ఎలా వచ్చిందమ్మా? ఎలా వచ్చింది సోదరా? నీ
ఇహలోక సంబంధమైన ఆచారాలు పక్కన పెట్టి క్రీస్తును ఆహ్వానించు. క్రీస్తు ఏ విధంగా చెప్పాడో ఆ విధంగా నడువు. నువ్వు నీ జీవితాన్ని 10 మందికి పరిమళముగా మారుస్తాడు.